జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈరోజు చదవబడిన 12వ సర్గలో స్వామి 12వ శ్లోకం స్వామి. బ్రహ్మహరాదులకు కొందరు కించిత్ భేదకమకు విశుద్ధ జ్ఞానమును బడసి తమ శరీరములతో సహా బ్రహ్మమను మహాసముద్రముతోటి సమరూపమును పొందిరి, అనగా జీవన్ముక్తులైరి అన్నారు స్వామి. ఇందులో కించిత్ భేదకమకు విశుద్ధ జ్ఞానమును బడసి అంటే కొంచెం కించిత్ అంటే అజ్ఞానం. ఆ, అజ్ఞానాన్ని నశింపజేసే విశుద్ధ జ్ఞానాన్ని బడసి స్వామి అర్థం. తర్వాత స్వామి 13వ శ్లోకంలో అల్పమోహము గల మరికొందరు అనంతమును పరిపూర్ణమును నాకు బ్రహ్మమనడు మహాసముద్రమును సమాధి ద్వారా ఆశ్రయించి ఉన్నారు. అంటే ఈ అల్పమోహం అంటే ఇప్పుడు ఈ సత్సంగంలో ఉండి కాస్త ఊగిసలాటుగా ఉన్నాం కదా. స్వామి, కాసేపు సంసారం వైపు, కాసేపు తత్వజ్ఞానం వైపు అన్నట్లుగా ఆ స్థితిని కూడా ఇంకొంచెం పైకి సాధన మార్గం ద్వారా వెళ్ళిన తర్వాత ప్రారంధవశాత్తు జీవితం అనేది సత్యం అన్నట్లుగా అనుభవానికి వస్తుండేటప్పటికి, అంటే లౌకిక సత్యంగా అనుభవానికి వస్తుండేటప్పటికి కొంచెం మోహం ఉంటుంది అనమాట. ఇంకా అనుభవంలో దాన్ని నశింపజేసుకోవటం కోసం ఇదిగో ఈ జ్ఞాన మార్గాన్ని కానీ లేదు యోగ మార్గాన్ని కానీ ఆశ్రయించి వారు తమను తాము కాపాడుకుంటారు. అంటే సమాధిని ఆశ్రయిస్తారు అని. సమాధి అనే అంటే మానసిక రోగాలు లేకపోవటం సమాధి. మానసిక రోగం అంటే సంసారం, మరణమే మానసిక రోగం. మరణము ఒక చోట కొనియాడబడుతూ ఉన్నది. బ్రహ్మతత్వాన్ని లేకపోతే ఆ విషయాన్ని మననం చేయమని చెప్తూ దాన్ని మంచిదని చెప్తాం. శుద్ధవాసన కోసం ఉపయోగపడుతుంది. కానీ మరణమే కలంకం. మరొకటి ఉన్నది అని తెలుస్తూ ఉన్నప్పుడు మరణం జరుగుతూ ఉన్నది. మరొకటి లేకపోవడం కదా వాస్తవం. కాబట్టి మరణమే కలంకం. మరణము అనేది తన శక్తి అనే సంగతిని విస్మరించినప్పుడు మరణానికి మనసు బలైపోతూ ఉన్నది. అంటే అంతఃకరణము లేకపోతే స్పృహ. ఇది సంగతి. జై శ్రీరామ్. శమసిరివర నారాయణ దమదినకర నారాయణ శాంత్యబ్జరవినారాయణ వైదేహి రామనారాయణ సవిచర చక్రి నారాయణ స్వయం భారతిశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ హిరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం నారాయణ. శమసిరివర నారాయణ నవదినకర నారాయణ శాంత్యక్షర వినారాయణ వైదేహి రామనారాయణ సువిచార చక్రి నారాయణ స్వయం భారతీశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం